యాదగిరిగుట్ట ఇప్పుడు యాదాద్రి తెలంగాణ ప్రజలకు మహామహిమాన్విత దివ్యధామం నారసింహ దివ్యక్షేత్రం. అలాంటి పుణ్యధామాన్ని అద్వితీయంగా తీర్చిదిద్దేందుకు సరికొత్త ప్రణాళిక పట్టాలకెక్కింది. అత్యున్నత గాలిగోపురం, బంగారు తాపడం లాంటి హంగులు సమకూరనున్నాయి. సుగంధ వనాల్లాంటి ప్రత్యేకతలు కూడా సంతరించుకోబోతోంది. తిరుమలగిరుల తరహాలో సర్వాంగ సుందరంగా ముస్తాబు కాబోతోంది. మరి సరికొత్త ఈ చిత్రపటం ఏం చెబుతోంది? యాదాద్రిగా మారిన మన యాదగిరిగుట్టను ముందు ముందు ఎలా చూడబోతున్నాం? అన్ని అంశాల సమాహారమే ఈ స్పెషల్ ఫోకస్. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని తిరుపతి తరహాలో తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందుతోంది. తెలంగాణలో అతిపెద్ద ఆధ్యాత్మిక ధార్మిక కేంద్రమైన యాదాద్రి త్వరలోనే రూపురేఖలు మార్చుకోనుంది. వాటికన్ సిటీ తరహాలో అడుగడుగున ఆధ్యాత్మికతతో పాటు టూరిజం వెలివిరిసేలా మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోంది. ఆ మాటకొస్తే తిరుమల కొండ కన్నా వైభవంగా యాదాద్రిని తీర్చిదిద్దేందుకు పనులు మొదలయ్యాయి. యాదగిరిగుట్ట ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. దేశంలోనే ఈ పేరుకు ప్రఖ్యాతి ఉంది. తెలంగాణలో అయితే యాదగిరిగుట్ట అంటే తెలియనటువంటి వ్యక్తి ఉండరు, తెలియని మనిషి ఉండరు, యాదగిరి అనేటువంటి పేరు లేని గ్రామం ఉండదు. అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా ఈ యాదగిరిగుట్టను తెలంగాణ ప్రాంత ప్రజలే కాదు, దేశంలోని చాలా రాష్ట్రాల ప్రజలు కొలుస్తూ ఉంటారు. అలాంటి యాదగిరిగుట్టను ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం కృతనిశ్చయంతో నిర్ణయం తీసుకుంది. దీనికోసం 750 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్లు రూపొందించింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గుట్టను 2000 ఎకరాల్లో విస్తరించేందుకు 2000 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ గుట్ట రూపురేఖలు త్వరలోనే పూర్తిగా మారబోతా ఉన్నాయి. దీన్ని పేరు కూడా యాదాద్రిగా మార్చింది. యాదాద్రిగా మారిన యాదగిరిగుట్ట రూపురేఖలు రేపు పూర్తిగా మారిపోనున్నాయి. ప్రధాన ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను చక్కగా తీర్చిదిద్దేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ అయింది. ప్రధాన గుట్టపై 6 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ప్రధాన దేవాలయ ప్రాంగణం, 4 మాడవీధులు, 4 రాజగోపురాలు, కాలినడక మార్గం, భక్తుల క్యూ కాంప్లెక్స్, బ్రహ్మోత్సవాలు జరిగే ప్రాంతం, ఈశాన్యంలో వచ్చే పుష్కరిణి విస్తరణ, తూర్పున ఉండే శివాలయం, ఆంజనేయ స్వామి విగ్రహం, పశ్చిమాన ఉండే ప్రధాన ప్రవేశ ద్వారం, అన్ని విధాలుగా యాదాద్రి వెంకటాద్రి తరహాలో పూర్తి హంగులను సమకూర్చుకోనుంది. ఆలయ ప్రాంగణంలోనే 4 వైపులా పాకశాల, అద్దాల మండపం, కళ్యాణ మంటపం, యాగశాల నిర్మాణాలకు కూడా డిజైన్లు తయారయ్యాయి. మరి ఇక్కడ ఒక ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కాకుండా ప్రైవేటు వ్యక్తులు కూడా ఈ రోజున యాదగిరిగుట్టకు వచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. మరి ఆ అభివృద్ధి కార్యక్రమాలతో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు కానీ ఇక్కడ వ్యాపార అభివృద్ధి కూడా విపరీతంగా అంటే ఒక పద్ధతి ప్రకారం జరగడం వలన అభివృద్ధి అనేది అధికంగా జరుగుతున్నది. యాదాద్రి ప్రధాన ఆలయంతో పాటు చుట్టుపక్కలున్న కొండలు, గుట్టలు, ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు రావాలన్న విషయంలో పూర్తి స్పష్టత వచ్చేసింది. ప్రధాన ఆలయంలో భాగంగానే పుష్కరిణి, కళ్యాణకట్ట, దేవాలయానికి అభిముఖంగా దేవుడి వస్తువులు లభించే దుకాణాలు, మండల దీక్షలు చేసేవారి కోసం వసతి, భక్తులు బస చేయడానికి వీలుగా కాంప్లెక్సులు నిర్మించనున్నారు. ప్రస్తుతం గుహలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి మూల విరాట్టు యథావిధిగానే ఉండాలని, మిగిలిన ప్రాంతమంతా ఆగమశాస్త్ర నియమాలకు అనుగుణంగా మారిపోనున్నాయి. గుట్టపై ఒకేసారి 30,000 మంది భక్తులు కలియ తిరిగినా ఇబ్బంది కలగని విధంగా నిర్మాణాలు ఉండబోతున్నాయి. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ. నీవే శరణమయా. ఇది మొత్తంగా రాష్ట్రానికే కాకుండా ఒక అంతర్జాతీయ ఖ్యాతిని పొందేలాగా ఈ ఆలయ నిర్మాణం అనేది ఉండాలనేది మాత్రమే మనం ప్లాన్ చేస్తున్నాము. ఎస్టిమేషన్ దెర్ ఇస్ నో లిమిట్ ఎట్ ఆల్. నిజంగా చెప్పాలంటే ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న టెంపుల్గా భక్తులందరికీ కూడాను
వచ్చి చూడాలి, తప్పకుండా ఒకసారైనా నరసింహస్వామిని యాదగిరిగుట్టలో దర్శించుకోవాలి అనే భావనని తీసుకొచ్చేలాగా నిర్మాణం ఉంటుందనేది మాత్రం మనం చెప్పచ్చు. భక్తులు సేదతీరడానికి వీలుగా గుట్ట ప్రాంతాన్ని ప్రకృతి రమణీయత ఉట్టిపడే విధంగా తీర్చిదిద్దనున్నారు. అతిథి గృహాలు, కాటేజీలు, అందమైన ఉద్యానవనాలు, విశాలమైన రోడ్లు, గుట్టపైకి వచ్చి వెళ్లడానికి వేరువేరు దారులు ఉండబోతున్నాయి. గుట్ట కింది భాగంలో 2500 మంది పట్టే విధంగా మంచి కళ్యాణ మండపం నిర్మాణం కాబోతోంది. యాదాద్రి సమీపంలోని బస్వాపూర్ చెరువు పెద్ద రిజర్వాయరుగా మారబోతోంది. దానికి అనుబంధంగా మైసూరు బృందావన్ గార్డెన్ తరహాలో థీమ్ పార్కు రాబోతోంది. మొత్తంగా యాదాద్రి కూడా భక్తి పారవస్యంతో నిండేందుకు, ఆనందంగా ఆహ్లాదంగా గడిపేందుకు అనువైన వాతావరణం నెలకొననుంది. ఆ ప్రాంతమంతా సెంట్రలైజ్డ్ మైక్ సిస్టమ్ను ఏర్పాటు చేసి నిత్య స్తోత్రాలు, స్వామివారి నామస్మరణ ఉండేలా ఏర్పాట్లు జరగబోతున్నాయి. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ, నీవే శరణమయా ఓ యాదగిరి నరసింహ. లక్ష్మీ నరసింహుడు కొలువై ఉన్న యాదాద్రి అభివృద్ధికి తొలి అడుగు పడిందనే చెప్పాలి. గుట్ట అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆగమ శాస్త్రం, వైదిక నియమాల ప్రకారం ప్రధాన ఆలయానికి మార్పులు చేర్పులు చేయనున్నారు. మార్చిలో ఆలయ అభివృద్ధి అథారిటీ సాధికారిక కమిటీ చైర్మన్ హోదాలో గుట్టలో పర్యటించిన సీఎం సమక్షంలోనే శ్రీ శ్రీ త్రిదండి చినజీఆర్ స్వామి యాదగిరిగుట్టకు యాదాద్రిగా నామకరణం చేశారు. మనం ప్రస్తుతం యాదగిరి గుట్టపైన ఉన్నాం. ఈ గుట్టపైన పూర్తిగా 10 ఎకరాల స్థలం ఉంది. ఈ 10 ఎకరాల స్థలంలో ప్రస్తుతం మనం చూస్తుంటే ఇటు ఈ అద్దాల మంటపము, గెస్ట్ హౌజులు, తర్వాత ప్రసాద విక్రయశాల, అనేక భవనాలు అన్నీ నిర్మించబడి ఉన్నాయి. కానీ రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా వీటన్నింటినీ తొలగించేసి ఇప్పుడున్నటువంటి ప్రధాన ఆలయాన్ని 2.5 ఎకరాల్లో పూర్తిగా ప్రధాన ఆలయాన్ని విస్తరిస్తారు. విస్తరించిన తర్వాత ఇప్పుడున్న ఈ కట్టడాలన్నింటినీ తొలగించేసి పైన కేవలం ఎలాంటి గెస్ట్ హౌస్ లేకుండా చర్యలు తీసుకుంటారు. కేవలం క్యూ లైన్లు, అలాగే కళ్యాణకట్ట, కళ్యాణ మంటపాలు లాంటి నిర్మాణాలు మాత్రమే ఈ పైన గుట్టపైన ఉంటాయి. అయితే ఇప్పుడు ఉన్న చిన్నగా ఉన్నటువంటి దేవాలయాన్ని పూర్తిగా 2.5 ఎకరాల్లో పూర్తిగా ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తారు. ఇప్పుడున్న ప్రస్తుతం ఒక గర్భగుడి మినహా ఇక్కడ ఏ నిర్మాణాలు కూడా పాతవేవి ఉండవు. వీటన్నింటి తొలగించి కొత్త నిర్మాణాలు చేపడతా ఉంటారు. తిరుమల తరహాలో యాదాద్రిని అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. గర్భగుడికి ఇబ్బంది కలగకుండా 6.5 ఎకరాల స్థలంలో ప్రధాన ఆలయ మంటపాన్ని నిర్మించడం, నలువైపులా తిరువీధులతో పాటు ఎటు నుంచి చూసినా స్వామివారి దర్శనం కలిగేలా నిర్మించాలన్నది కేసీఆర్ ఆకాంక్ష. అందుకే గుట్టపై అందుబాటులో ఉన్న 14.5 ఎకరాల స్థలంలో 6.5 ఎకరాలు ప్రధాన ఆలయానికి కేటాయించారు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి ఆలయానికి కూడా నిర్మాణ క్రమంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలని నిర్ణయించారు. నరసింహ లక్ష్మీ భవిష్యత్తులో సుమారు 1,00,000 మంది ప్రధానాలయ ప్రాకారంలోనే ఉండి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేలా నిర్మాణానికి ప్లాన్ చేశారు. సాధారణ భక్తుల వివాహాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు మరో సాధారణ మంటపాన్ని నిర్మించనున్నారు. గర్భాలయం నుంచి ప్రాకారం చివరలో ప్రసాద విక్రయాలు ఉండే విధంగా ప్లాన్ రెడీ అయింది. దీంతో ఇప్పుడు గుట్టపై ఉన్న నిర్మాణాలు భవిష్యత్తులో కనుమరుగు కానున్నాయి. స్వామివారి దర్శనానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తూ ఉంటారు. ఆ భక్తులకు సతీ సమేతంగా దర్శనమిచ్చే యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామివారు మాత్రమే కాకుండా దేశంలోని ప్రముఖ 36 నరసింహుడి రూపాలను గుట్టలో ప్రతిష్ఠించనున్నారు. యాదాద్రిని సందర్శిస్తే
దేశంలోని అన్ని నరసింహాలయాలను దర్శించిన అనుభూతిని పొందవచ్చు. ఇక దేశంలోనే అతి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు కూడా ప్లాన్ రెడీ అవుతోంది. యాదాద్రి చుట్టూ ఉన్న 8 గుట్టలతో కలుపుకొని మొత్తం 9 గుట్టల ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా మాస్టర్ ప్లాన్ డిజైన్ చేశారు. అందులో యాదగిరి గుట్టకు యాదాద్రిగా నామకరణం జరిగింది. మిగిలిన 8 గుట్టలకు 8 పేర్లు పెట్టనున్నారు. ఆ బాధ్యతలు చినజీయర్ స్వామి తీసుకున్నారు. 9 గుట్టల్లో భక్తిభావం తొణికిసలాడే విధంగా హిందూ సంస్కృతి, ధార్మిక సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా నిర్మాణాలు ఉండబోతున్నాయి. మొదటి గుట్ట యాదాద్రి, రాయగిరి వద్ద రెండో గుట్ట, గుట్టల్లో మూడోది వడాయిగూడెం వద్ద, 4గో గుట్ట పాతగుట్టకు వెళ్లే దారిలో 5వ గుట్ట, మల్లాపూర్ వెళ్లే దారిలో 6, 7 గుట్టలు, అలాగే యాదగిరి గుట్ట సైదాపురం మధ్యలో 8, 9 గుట్టలను గుర్తించారు. మేడలెక్కి నిన్ను చూచి కూడననే ఆశతోడ వాడుదేరి ఉస్సురందురా. ఆధ్యాత్మిక చింతన కోసం యాదాద్రిని దర్శిస్తే కష్టాలు మరిచిపోయేలా ఆహ్లాదకరంగా గుట్ట పరిసర ప్రాంతాలు ఉండాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గుట్టపైన ఆలయానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను వల్లీ నాయర్ రూపొందించారు. గుట్ట చుట్టూ 2000 ఎకరాల్లో టెంపుల్ సిటీ విత్ గ్రీనరీ వచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. ఎక్కడ కూడా కాంక్రీట్ జంగిల్ లేకుండా నిర్మించే ప్రతి కట్టడం పచ్చదనం ఉట్టిపడేలా ఉండనుంది. అంతేకాకుండా గుట్టపైకి ప్రైవేటు వాహనాలను అనుమతించబోమని, పొగ తక్కువగా విడుదల చేసే మోటార్లు కలిగిన వాహనాలను భక్తుల సౌకర్యార్థం ఉచితంగా నడపాలని ఇప్పటికే నిర్ణయించి ఆ దిశగా రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికే రాయగిరి నుంచి యాదాద్రికి వచ్చే ప్రధాన రహదారిని 4 లైన్ల రహదారిగా చేసేందుకు నిధులు విడుదల చేయడంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజాపేట, తుర్కపల్లి, వంగపల్లి నుంచి రోడ్లను డబుల్ లైన్లుగా మార్చనున్నారు. తుర్కపల్లి నుంచి గుట్టకు వచ్చే దారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ రహదారుల వెంట యాదగిరి లక్ష్మీ నరసింహుని నామస్మరణ వినపడేలా అత్యాధునిక సౌండ్ సిస్టమ్ను ఏర్పాటు చేయనున్నారు. యాదాద్రికి వచ్చే ప్రధాన రహదారులు వెడల్పుగా మారుతూ ఉండడంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులు, షాపింగ్ కాంప్లెక్స్ల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అధికారులు మార్కింగ్ చేశారు. 10 కిలోమీటర్ల దూరం నుంచి చూసినా కూడా ప్రధాన ఆలయ గోపురం కనిపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ఆలయం చుట్టూ ఉన్న కాంక్రీటు నిర్మాణాలను కూల్చివేయనున్నారు. గుట్టపై నిర్మించబోయే కట్టడాలు శిల్పకళా శోభితంగా ఉండనున్నాయి. గుట్టపై అన్ని వసతులు అశేష భక్తవాహినికి అందుబాటులో ఉండే విధంగా సౌకర్యవంతంగా నిర్మించనున్నారు. గుట్ట కింద పరిసర ప్రాంతాల్లో అర్బన్ డెవలప్మెంట్ ఎలా ఉండాలనే దానిపై కూడా మాస్టర్ ప్లాన్ ను విడుదల చేశారు. కొండపై 100 వాహనాలకు పార్కింగ్ ప్లేస్ ఉండేందుకు ప్లాన్ చేస్తుండగా దిగువన 5000 వాహనాల పార్కింగ్ కోసం మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. గుట్టపై ప్రస్తుతమున్న షాపులను తొలగించి మార్కెట్ బజార్ను నిర్మించనున్నారు. ఒకే దగ్గర షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేస్తే భక్తులకు, వ్యాపారులకు ఇబ్బంది ఉండదనేది ప్లాన్ ఆంతర్యం. యాదాద్రి అభివృద్ధికి ప్రభుత్వం బడ్జెట్లో 200 కోట్లు విడుదల చేసింది. ఇక నుంచి ప్రతి ఏటా 100 కోట్లు కేటాయించనున్నారు. నేరుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రత్యక్షంగా నిధులు కేటాయించిన ఆలయంగా యాదగిరి గుట్ట నిలిచింది. అటు ప్రభుత్వం నుంచి, ఇటు ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల నుంచి మొత్తంగా 1000 నుంచి 1500 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరగనుంది. ఇప్పటికే యాదగిరిగుట్ట క్షేత్రంపై ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి వచ్చేసాయి. యాదాద్రి అభివృద్ధికి 2000 ఎకరాల భూమి కావాలి. ఇప్పటికే 1200 ఎకరాలకు పైగా భూమి అందుబాటులో ఉంది. మరో 800 ఎకరాల భూమిని అథారిటీ కొనుగోలు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఇప్పటికే ఖరారు చేశారు. సబ్ రిజిస్ట్రార్ బేసిక్ వాల్యూకు 3 ఇంతలు అధికంగా చెల్లించి భూమిని కొనుగోలు చేస్తున్నారు. దాతర్పల్లి, గుండపల్లి గ్రామాల్లో గుట్ట అభివృద్ధికి భూములిచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ప్రపంచంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన వాటికన్ సిటీతో సమానంగా యాదాద్రిని అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా ప్లాన్లు, పనులు జరుగుతున్నాయి. యాదగిరిగుట్ట కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటక రంగంగా అభివృద్ధి జరగనుంది. యాదాద్రి కేంద్రంగా హైదరాబాద్ నుంచి రాయగిరి వరకు మోనో రైలు ఏర్పాటుకు ప్లాన్ కూడా రెడీ అవుతోంది. భువనగిరి, కొలనుపాక పర్యాటక ప్రాంతాలతో యాదాద్రి అభివృద్ధిని అనుసంధానం చేయనున్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్.
యాదగిరిగుట్టపై స్వామివారి ముఖ్య ఆలయ గోపురం కన్నా చుట్టుపక్కల ఉన్న కట్టడాలే ఎత్తుగా ఉన్నాయి. మాస్టర్ ప్లాన్లో వీటిని తొలగించి గోపురానికి స్వర్ణ తాపడంతో మరింత అందంగా స్పష్టంగా కనిపించేలా మార్చనున్నారు. అదే జరిగితే గోపురానికి ఉన్న స్వర్ణ తాపడం యాదగిరిగుట్టకు కిలోమీటర్ల దూరం నుంచే స్పష్టంగా అద్భుతంగా కనబడుతుంది. గోపురంపై పూర్తి స్పష్టత వచ్చాకే పక్కనున్న నిర్మాణాల గురించి ఆలోచిస్తారు. గర్భగుడి కూడా చాలా చిన్నదిగా ఉన్నందున ఆలయం అంతర్భాగాన్ని ఉత్తర దక్షిణ దిశల్లో మరింత విస్తరించేందుకు సాధ్యాసాధ్యాలను ఆగమ శాస్త్రంలోని అవకాశాలను ఆలయ శాస్త్ర నిపుణులు పరిశీలిస్తున్నారు. ఎత్తైన బంగారు తాపడంతో ఉండే గోపురంతో పాటు గుట్ట క్షేత్రపాలకుడైన హనుమంతుని విగ్రహాన్ని దేశంలో ఎక్కడా లేనంత ఎత్తుతో నిర్మించనున్నారు. గోపురంలాగే ఇది కూడా కిలోమీటర్ల దూరం నుంచే భక్తులకు అభయమిస్తున్నట్టుగా కనిపించనుంది. తిరుమల దేవాలయం పరిధిలో టీటీడీ ఆధీనంలో ఉన్నట్లుగానే యాదగిరి చుట్టూ ఉన్న 4 గుట్టలతో పాటు రిజర్వ్ ఫారెస్టు, ఇతర భూములు కలుపుకుని 2000 ఎకరాలు సేకరించి విశాలమైన కళ్యాణ మండపాలు, పూర్తి హంగులతో వేద పాఠశాల, సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సంస్కృత పాఠశాల నిర్మించనున్నారు. వీటి నిర్మాణం జరిగితే యాదగిరీశుని చెంత ఆధ్యాత్మిక శోభ రెట్టింపైనట్లే. తిరుమలలాగా స్వయం ప్రతిపత్తి ఉన్న ఓ సంస్థను ఏర్పాటు చేసి యాదగిరి నరసింహ దేవాలయాన్ని ప్రపంచంలోని ఆధ్యాత్మిక కేంద్రాల సరసన నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. యాదగిరిగుట్టపై ప్రధాన ప్రదేశాలకు ఆధ్యాత్మిక పేర్లను పెట్టడంతో పాటు పక్కనున్న గుట్టలు, రాయగిరి, గంధమల్ల చెరువులను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. 400 ఎకరాల్లో నరసింహ అభయారణ్యాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో తెలంగాణ సర్కారు ఉంది. ఈ అభయారణ్యం చుట్టుపక్కలే కాటేజీలు, ఉద్యానవనాలు, సత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఏర్పాటు చేసేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు. తిరుపతి, తిరుమల ల్యాండ్ సెట్టింగ్ చేసిన దమన్నా ప్లానింగ్ తో యాదగిరిగుట్ట పరిసరాలను మార్చేయనున్నారు. ఇప్పుడు యాదగిరిగుట్టకి 147 ఎకరాలు మాత్రమే ఉందండి. దాన్ని మనం 2000 ఎకరాలుగా చేయాలనేది నిశ్చయించి 2000 ఎకరాల కొరకు చుట్టూ ఉన్న 7 కొండలని, అంతేకాకుండా రాయగిరి ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతం కూడా కలుపుకొని మొత్తంగా ఇప్పుడు 2000 ఎకరాలు అయింది. అంతేకాకుండా దిల్కి ఏర్పాటు చేసిన ల్యాండ్, ఇంతకుముందు ఇచ్చిన ల్యాండ్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ అది కూడా యాదగిరిగుట్టలో ఇవ్వాలని నిశ్చయం తీసుకున్నారు. మొత్తం కలిపితే 2400 ఎకరాలు ఇప్పుడు ఏర్పడుతుంది. యాదగిరి నరసింహస్వామి అభయారణ్యాన్ని అభివృద్ధి చేయడంతో పాటు సుగంధాలు వెదజల్లే వృక్షాలు, గ్రాస్ కార్పెట్లు, ల్యాండ్స్కేపింగ్లు చేయాలనే ఆలోచన కూడా ఉంది. దీనికి తోడు లక్ష్మీ నరసింహస్వామి దీక్షలు చేసే భక్తులు, మానసిక వ్యాధిగ్రస్తులు, ఇతర మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చే భక్తుల బస కోసం బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నారు. దీంతో ఇప్పుడున్న రూముల కొరత, ఇబ్బందులు తొలగిపోతాయి. చాలా మంది భక్తులు గుట్టలో నిద్ర చేయాలనుకున్నా సరైన వసతులు లేక హైదరాబాద్ నుంచి ఉదయాన్నే బయలుదేరి దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడే వసతులుంటే భక్తులకు అసౌకర్యం కలగదు. యాదగిరిగుట్ట, యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చడం కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, యాదగిరిగుట్ట నుంచి ఇటు పోతున్నటువంటి రోడ్డు ఒకటైతే నిర్మాణం అవుతున్నటువంటి రోడ్డు ఒకటి ఉంది. ఈ 2 రహదారులకు మధ్యన ప్రస్తుతం మనం ఉన్నాం. ఇదైతే అంటే ఒకవైపు ఇది భవిష్యత్తులో ఇది 1 వే అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు నుంచి యాదగిరి పైకి ఎక్కడానికి ఉపయోగపడితే, మరోవైపు నుంచి యాదగిరి నుంచి కిందికి దిగడానికి ఉపయోగపడేటువంటి రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసినటువంటి 200 కోట్ల రూపాయలతోటి 2000 ఎకరాల భూసేకరణలో భాగంగా ఈ పక్క గ్రామాల్లో సంబంధించినటువంటి 370 ఎకరాలని కొనుగోలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఇతర అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా దృష్టి పెట్టారు.
ఇక క్షేత్ర పాలకుడైన ఆంజనేయుడి విగ్రహం ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఈనాటిదేమీ కాదు. దాదాపు 3 దశాబ్దాల క్రితమే దీనికి అంకురార్పణ జరిగింది. కాంగ్రెస్ హయాంలో శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఆ తర్వాత శిలాఫలకమే తొలగించేశారు. తాజాగా ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేస్తామన్న ప్రకటన మేరకు ఆ దిశగా దేవస్థానం అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. విగ్రహం ఏర్పాటుకు అనువైన ప్రదేశం, విగ్రహం ఎత్తుపై అంచనాలు వేస్తున్నారు. కనువిందు చేసే క్షేత్ర పాలకుడు, గాలులను తట్టుకునే వాయుపుత్రుడు, అభయమిచ్చే భారీ ఆంజనేయుడు ప్రపంచంలోనే ఎత్తైన వాడుగా కొలువు తీరాలనేది పాలకుల సంకల్పం. ఈ దిశగా 3 దశాబ్దాల క్రితమే ఆలోచనలు మొదలైన అనేక అవాంతరాలు వచ్చిపడ్డాయి. తాజాగా కేసీఆర్ నిర్ణయంతో మళ్లీ కదలికలు ప్రారంభమయ్యాయి. ఈ మధ్యలో రోడ్డు వెడల్పు కార్యక్రమం జరుగుతుంది. ఎంత ఫాస్ట్గా జరుగుతుందంటే అభివృద్ధిలో భాగంగా చాలా వేగంగా జరుగుతున్నది. గుట్టపైన ఘాట్ రోడ్డు కూడా అదే విధంగా జరుగుతున్నది. ప్రపంచంలోనే పెద్ద దేవాలయంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈరోజు 100 కోట్ల రూపాయలు దేవస్థానానికి అభివృద్ధి కొరకు ఖర్చు పెడుతున్నారు. మరి ఇచ్చే నిధులను మరి అధికారులు సక్రమంగా వినియోగిస్తే త్వరగా వాళ్ళు అధికారులు ముందు చూపుతోటి అభివృద్ధిని చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం 22 అడుగుల ఎత్తున్న ఆలయ ప్రధాన రాజగోపురం పునర్నిర్మాణం తర్వాత 40 అడుగుల ఎత్తుకు పెరగనుంది. దీంతో హైదరాబాద్ వరంగల్ హైవేపై వెళ్లే వరకు రాయగిరి నుంచి ఆలయ గోపురం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. భక్తిభావం విరాజిల్లేలా, ప్రకృతి అందాలు ద్విగుణీకృతమయ్యేలా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, ఆహ్లాదాన్ని పరిచేలా యాదగిరిగుట్ట ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికే వన్నె తెచ్చే విధంగా ఉండబోతోంది. మాస్టర్ ప్లాన్లో ప్రతి ఒక్కటి ప్లాన్ చేయడం జరిగిందండి. ఆ వీలైనంత వరకు ఎక్కడ అంటే ఒక భక్తుడు బస్ దిగిన వెంటనే పార్కింగ్ ప్లేస్ నుండి వచ్చినప్పుడు క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే ప్లేసు, అక్కడే వాళ్ళందరికీ కావాల్సిన వసతి సౌకర్యాలు, క్యూ లైన్లో అన్ని సౌకర్యాలు, వాటర్, వాళ్ళకి టాయిలెట్ ఫెసిలిటీ లాంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే దర్శనం చేసుకుని ఎగ్జిట్ లైన్ నుండి బయటికి రాగానే అన్నదానం, అన్నప్రసాదం అనేది ఉంటుంది. తర్వాత వాడికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్, షాపింగ్ కాంప్లెక్స్ అలా ప్లాన్ చేస్తూ వాళ్ళ కాటేజెస్కి వెళ్ళడానికి వీలుగా అనుగుణంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పున్నమి గెస్ట్ హౌస్ ను కూడా ఆధునీకరించాల్సి ఉంది. యాదాద్రి సమీపంలోని 11 ఎకరాల స్థలంలో 3 గెస్ట్ హౌజులు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న పుష్కరిణిని విస్తరించనున్నారు. గుట్టలోని వివిధ దేవాలయాల ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు. పాత యాదగిరిని కూడా దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గుట్ట కింద పెళ్లిళ్లు చేసుకునే విధంగా కళ్యాణ మంటపాలు కట్టబోతున్నారు. యాదాద్రి చుట్టూ ఉన్న ఇతర కొండలు, ఖాళీ ప్రదేశాలలో ఉద్యానవనాలు, కాటేజీలు, గెస్ట్ హౌజులు, పార్కింగ్ ప్లేసులు, గోశాల, అలాగే అన్నదానం కోసం భోజనశాల, పర్మనెంట్ హెలీప్యాడ్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ నవగిరులకు సంబంధించినటువంటి ప్రస్తుతం కనిపిస్తున్న ఈ గుట్టలన్నింటినీ కూడా తీసుకొని వీటిని అభివృద్ధి చేసి ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ప్రస్తుతం యాదగిరి గుట్ట పైన కనబడుతున్నటువంటి యాదగిరి గుట్ట ఏదైతే ఉందో అదంతా గుట్ట కూడా మొత్తంగా 10 ఎకరాల స్థలంలో ఉంది. 10 ఎకరాల స్థలంలో కేవలం 2.5 ఎకరాల్లో మాత్రమే ఆలయం ఉంది. అయితే భవిష్యత్తులో ఈ 10 ఎకరాల స్థలాన్ని పూర్తిగా ఆలయానికే కేటాయించి అక్కడ ఎలాంటి అంటే గెస్ట్ హౌజులు కానీ లేకపోతే ఇతరత్ర నిర్మాణాలు ఏవి చేపట్టకూడదని చెప్పి ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగానే అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అయితే మిగతా ఏర్పాట్లన్నీ కూడా అంటే నివాసయోగ్యము కానీ లేదా గెస్ట్ హౌస్ల నిర్మాణం కానీ ఇతరత్ర ఫంక్షన్ హాళ్ళు ఇట్లాంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఈ గుట్ట కింది భాగాన్ని ఎంపిక చేసింది. ప్రస్తుతం ఎంపిక చేసినటువంటి నవగిరుల పైన ఇలాంటి నిర్మాణాలు చేపట్టాలని భావిస్తూ ఉంది. యాదాద్రిలో ఎంత ఆధ్యాత్మికత కనిపిస్తోందో అంత అశ్లీలతకు కూడా తావుంది. వృత్తిరీత్యా వివిధ వ్యాపారాల్లో స్థిరపడ్డ భోగం, ఆ వృత్తినే జీవనాధారంగా ఎంచుకున్న ఎందరో గుట్ట కింద కనిపిస్తుంటారు. మరి వారి బాధలేంటి, వ్యతలేంటి, వేదనలేంటి, ఆవేదనలేంటి చూద్దాం. తెలంగాణ, రాయలసీమ ఎక్కడైనా వృత్తి ఒకటే, కులాలు వేరు. కొన్ని దగ్గర కళావతులు అంటారు, కొన్ని దగ్గర భోగం అంటారు. తెలంగాణలో మాత్రం దొమ్మరి పేరుతో పిలుస్తూ ఉంటారు.
ఈ కులం ఎందుకు పుట్టింది, వీళ్ళు ఈ వ్యభిచార వృత్తిలోకి ఎందుకు వచ్చారనే దానికి ఇదమిద్దమైనటువంటి ఆధారాలు ఏం లేవు. కానీ ఎందుకు వీళ్ళు ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు, వీళ్ళ జీవితం ఈ రకంగా ఎందుకు మారుతుంది, ప్రభుత్వాలు వీళ్ళ వైపున ఖచ్చితంగా చూసి ఈ వృత్తి నుంచి మాన్పించేందుకు చేసినటువంటి ప్రయత్నాలు ఎందుకు విఫలమవుతున్నాయి అనేటువంటి వాటిపైన మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ప్రస్తుతం మనం అంటే ఈ కుల వృత్తి ఇదే ఎంచుకోవాలనేటువంటి విషయం ఎందుకు వచ్చిందనే దానిపైన మనం ఇక్కడ ఇదే వృత్తి అంటే ఈ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ప్రధానంగా ఈ వృత్తి ఇదే ఉండాలి, ఈ కులంలో ఇదే వృత్తి చేయాలనేటువంటి నిబంధన ఎందుకు ఉందంటారు? అప్పుడు వెనకట మా వాళ్ళు ఆట ఆడేవారు, అక్కడ ఉండి ఆట ఆడి గుడిసెలు వేసుకొని ఊర్ల పంట తిరిగేవాళ్ళు. తిరిగినాక అక్కడ ఎవరో రాజా అయినా దొర అని అంటుండే అప్పట్లో కాలంలో. అక్కడ ఆయన ఆ అమ్మాయి మంచిగుంది ఆమె దగ్గర పంపి అంటే, లేకపోతే ఉండడానికి స్థలాలు ఇవ్వకుండా ఎల్లగొట్టడం జరగవలసి వస్తుండే. దానివల్ల మా వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ దగ్గర పంపిస్తుండే. అక్కడనే అట్ల నుండే వెనకటి నుంచి 100 కాలాల నుంచి ఇదే జరుగుకుంటూ వచ్చేసింది మాకు. అంటే ఇప్పుడు ఎక్కడైనా ఈ కులానికి సంబంధించి మొత్తం యాదగిరిగుట్టలో ఫిక్స్ అయినారు, ఇట్లా ఏదైనా వేరే ప్రాంతాల్లో కూడా ఈ మీ కులానికి అంటే మీ బంధువులు వాళ్ళు వేరే వేరే దగ్గర కూడా ఉంటారు? చాలా ఊర్లలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి? ఇక్కడ 400 ఫ్యామిలీస్ ఉన్నాయి. యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అయితే మాకు చాలా మంచిది, మాకు పనులు దొరుకుతాయి. ఇలాంటి పని చేయొద్దనే మేము అనుకుంటున్నాం. ప్రభుత్వం మాకు ఖచ్చితంగా సాయం చేస్తే మేము మానుకుంటాం. అంటే ఇది ప్రధానంగా ఈ యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగమవుతాం మేము కూడా, ఇక్కడ ఈ వృత్తిని మానేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి వీళ్ళు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అయితే గతంలో మనం చూసిన వీళ్ళని BCAలో ఉంది ఇప్పుడు ఈ క్యాస్ట్, ఈ BCA నుంచి STలలో మార్చాలనేది వీళ్ళు ప్రధాన డిమాండ్గా కనబడతా ఉంది. వాస్తవానికి కూడా BCA నుంచి STకి మారిస్తే ఉద్యోగాలు వచ్చేటువంటి సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడిప్పుడే చదువుకొని ఉన్నత ఉద్యోగాల వైపు చూస్తున్నటువంటి ఈ కులాన్ని భవిష్యత్తులో అంటే ఇది కూడా ఒక ఉన్నతమైనటువంటి కులంగా మంచి వృత్తిని ఎంచుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు ఆలోచిస్తే ఇట్లాంటి సామాజిక రుగ్మత మాసిపోయేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు తక్కువ, ప్రముఖమైన దేవాలయాలు ఉన్నా వాటి అభివృద్ధి అంతంత మాత్రమే. భద్రాచలం రామయ్య తర్వాత యాదగిరిగుట్ట ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ఈ ప్రముఖ పుణ్యక్షేత్రానికి మహర్దశ పట్టనుంది. రాబోయే 2-3 ఏళ్లలో పూర్తి స్థాయి టెంపుల్ సిటీగా గుట్ట మారిపోనుంది. ఇది నవగిరులు నరసింహుడు స్పెషల్ ఫోకస్. నమస్తే.